పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా మిర్చికి మద్దతు ధర ప్రకటించి అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించివ్వాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. మిర్చి ధర పతనం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాకు 25,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే వచ్చే సోమవారం గుంటూరు మిర్చి యార్డ్లోని రైతులను కలిసి సిపిఐ పక్షాన సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు మేడ హనుమంతరావు, శివాజీ, నాజర్జీ, అరుణ్, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. మిర్చి రైతు గోడు వినటానికి కూడా భయంకరమైనటువంటి రోదనలు వినిపిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం ఇదే నెలలో అమ్మినటువంటి 23,000 పలికినటువంటి మిర్చి ఈ సంవత్సరం మిర్చి 1,300 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. 13,000 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. ఇంకా రకరకాల వంకలు పెట్టి 8,000, 9,000 కూడా కొనబోతూ ఉన్నారు. అందుకని రైతు ఏడుస్తూ తన సంవత్సర కాల చాకిరిని తలుచుకొని గుండె పగిలేటట్టు రోధిస్తూ వచ్చిన కాడికి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కొద్దిగా ఆర్థికంగా పర్వాలేదనుకున్న వాళ్ళు, అలాగే మధ్య దళారీలు తక్కువ రేట్లు కొని కోల్డ్ స్టోరేజీల్లో నిలవబెడతా ఉన్నారు. ఈ కోల్డ్ స్టోరేజీలో నిలవబెట్టేటటువంటి సరుకు మొత్తంలో వ్యాపారస్తుల సరుకు అత్యధికంగా ఉందటంలో ఎలాంటి సందేహం లేదు. దగాపడ్డ మిర్చి రైతును ఆదుకోవటానికి మాటల్లో కాకుండా చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ సోమవారం మిర్చి యార్డుని సిపిఐ రైతు సంఘం అలాగే మా ఇతర ప్రజా సంఘాలందరూ కూడా కలిసి సందర్శించబోతూ ఉన్నాం. ఆ తర్వాత రైతును ఆదుకోవటానికి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం.